ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తుంటారు, తెలుగుదేశం పార్టీ బీ టీము అన్నటువంటిది ట్రోల్ చేస్తుంటారు. అది కాదని చెప్పడం కోసం అవ్వచ్చు, లేదంటే మరొక కోణం కావచ్చు. ఇప్పుడు తాజాగా షర్మిల కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు మీద. అయినను పోయి రావాలి హస్తీరికి అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కెలు కొడుతున్నట్టు, ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్టు, కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన 4 రోజులు దాటినా మోడీతో కానీ ఇతర మంత్రులతో కానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు, గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా, పోలవరం ప్రాజెక్టుకి నిధులపైన స్పష్టత ఇచ్చారా, రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా, ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న దాటాక బోడి మల్లన్న ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది, మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలాడుకుంటుందని గుర్తిస్తే మంచిది అన్నట్టు. ఇందులో విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్న ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు పద్దాక వెళ్తుండాల్సి వచ్చేది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పద్దాక ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్నకి లేనిది ఇప్పుడు ఈయనకి ఎట్లా ఉంటుంది. ఇంకోటి ఆయనతో పోల్చుకుంటే ఈయనకి కావాల్సింది అడిగి రావడమే, ఆయనైతే అధిష్టానం దగ్గర సాష్టాంగ పడి రావాల్సి వచ్చేది. అది అక్కడ విషయం, అది మిస్ అయిపోయింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి 4 రోజుల్లోనే పరిష్కారం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంక్షోభమే, ఏది తేల్చకుండా ఏది బిల్లులో పెట్టకుండా వదిలిపెట్టేసినటువంటి అంశమే హోదా అన్నటువంటిది కావచ్చు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకని కాంగ్రెస్ హయాంలో ₹1 ఇవ్వలేదు, అది బీజేపీ హయాంలో వాజ్పేయి హయాంలోనే డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత అప్పుల పాలైనటువంటి పరిస్థితి, అది పోయి అప్పుల పాలైంది మళ్ళీ కాంగ్రెస్ టైంలోనే. ఇప్పుడు మొన్న మంత్రి వచ్చి వెళ్ళాడు కుమారస్వామి, మాట్లాడి వెళ్ళాడు, మరి అది లేదని చెప్తున్నది ఆవిడ. కాబట్టి ముందు రాసుకున్నది మాట్లాడేస్తున్నట్టుంది, కానీ కొంచెం కన్స్ట్రక్టివ్గా మనిషి అయితే మంచి నాయకురాలే, ఎదగలిగినటువంటి నాయకురాలు, సబ్జెక్ట్ ఉన్నటువంటి అమ్మాయే. కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే హుందాగా అవతల వాళ్ళని కూడా షాకింగ్ ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది.